ఎంతలా కష్టపెట్టినా ఈ చేతికి మన బిడ్డను తాకే అర్హత లేదు సిరి. బాధపడకండి మావయ్య. నీలాంబరి అత్త ఎక్కడున్నా మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నీలాంబరి మన ఇంటికి రావాలి అంటే ముందు సింధు మన ఇంటి నుంచి వెళ్ళిపోవాలమ్మా. భవానీ, భవానీ. మావయ్య అత్తయ్యని ఎందుకు పిలుస్తున్నారు? నువ్వు తల్లివి కాపోతున్న విషయం మీ అత్తయ్యకి చెప్పి మీరిద్దరు ఒకటయ్యారు. ఇక సంజయ్ సింధుని చచ్చిన పెళ్లి చేసుకోడు, తనని ఇంట్లోంచి బయటికి పంపించమని చెప్తాను. వద్దు మావయ్య, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం సింధు కానీ అత్తయ్య కానీ తెలియకూడదు. అదేంటమ్మా? తెలిస్తే సంజు నేను కలిసిపోతాం. ఇంక బావతో తనకి మ్యారేజ్ కాదని అత్తయ్యకి లేనిపోనివి నూరు పోసి మళ్ళీ ఏదో గొడవ చేస్తుంది. సంజుకి తనకి పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని అత్తయ్యని భయపెడుతుంది. దాంతో అత్తయ్య పెళ్లికి ఏర్పాట్లు చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. నీలాంబరి అత్త విషయంలో కూడా సింధు రెచ్చగొట్టబట్టే అత్తయ్య అలా మాట్లాడింది తప్ప నిజానికి అత్తయ్యకి అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు మామయ్య. ఇలాంటి గొడవలు మళ్ళీ జరగకూడదు. నేను సంజు ఒకటయ్యామన్న విషయం వాళ్ళకి తెలియకూడదు మామయ్య. అవునా? సింధు బండారం బయట పెట్టి దాన్ని మెడబెట్టి బయట గెంటేసే వరకు మేం కలవలేదనే వాళ్ళు అనుకోవాలి. నేను సిరి కలవకుండా ఉండడం కోసం ఎన్నో నాటకాలాడిన సింధుని అదే నాటకం ఆడుతూ దాన్ని ఒక ఆట ఆడుకుంటూ అమ్మ కళ్ళు తెరిపించి సింధుని తన్ని తరిమేయాలన్నా. సరేరా, చెప్పకపోవటం వల్లే మనకు మంచి జరుగుతుందంటే అలాగే చేద్దాం. ఏంటండి పిలిచారు? రోజు ఈ టైంకి కాఫీ తాగుతాం తెలుసు కదా, ఇవ్వలేదే? నీలాంబరి వెళ్లిపోయిందన్న బాధలో రాత్రి అన్నం తినలేదు కదా, అలాగే కాఫీ కూడా మానేసరేమో అని ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు, పోయి తీసురా. మీరిద్దరు ఇక్కడున్నారేంటి? ఏంటి విషయం? తులసి కొట్టికి పూజ చేశాను కదా అత్తయ్య, మావయ్యకి హారతిద్దామని వచ్చాను. పూజలు పురస్కారాలు చేసినంత మాత్రాన మా సంజయ్ దగ్గరవుతాడనుకుంటున్నావేమో. ఆ దేవుడు వరమిచ్చినా నేనివ్వను. నువ్వు వెళ్లిపోయే రోజు తొందరలోనే ఉంది. అయినా నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? నేనే పిలిచాను భవాని. దేనికో? ఊరికి పోయి మన రామరెడ్డి దగ్గర కౌలు డబ్బులు తీసుకురమ్మంటానికి. నీ అనుమానం తీరినదా? ఇక పోయే కాఫీ పట్టరా, వెళ్ళు. అరే సంజయ్, ఇన్నాళ్ళు మీకు బాధలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ఇక నుంచి అయినా సంతోషంగా ఉండండి. ఈ ఇంట్లో అది మీకు ఎలాగో దొరకదు. ఈ ఆనంద సమయాన్ని ఇద్దరూ బయటికి వెళ్ళి చాలా సంతోషంగా గడిపండి. సరే నాన్న. ఏంటండి అలా చూస్తున్నారు? నీ పక్కన బాగున్నది భావనే. ఎక్కడండి? ఎక్కడండి పాము? అది నీకు కనబడదలే. చెప్పండి, పాము ఎక్కడుందో? ఇదో భవాని, నువ్వు అరిచిన అరుపులకి అది భయపడి పారిపోయినదిలే. నిజంగానా? పారిపోయినది.
పాము పాము కాదు ఆంటీ, నా చెయ్యి. రే సంజయ్, రే సంజయ్, ఏంటన్నా? చెప్పింది గుర్తున్నదిగా. అదే మన రామరెడ్డి దగ్గరికి వెళ్ళి కౌలు తాలూకు డబ్బు పట్టుకురా. ఓకే, అలాగే నాన్న. సంజయ్, సింధుని నీతో పాటు తీసుకెళ్ళరా. తనకి పాపం ఇంట్లో ఏం తోచడం లేదంట. సరదాగా మన తోటలు పొలాలు చూస్తుంది. ఒక్కడవే వెళ్తున్నావుగా, నీకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదన్నట్టు మధ్యలో ఇదొకటి ప్రతిదానికి దూరుతూ ఉంటుంది. అది కాదమ్మా, నేను పని మీద వెళ్తున్నాను, సరదాగా కాదు. పాస్బుక్ పని మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. విఏఓని కలిసి పొలం శిస్తు కట్టాలి. అయ్యో, ఇంకా చాలా పనులు ఉన్నాయమ్మా. వీటికే నాకు ఈవినింగ్ వరకు టైం పడుతుంది. కుదరదమ్మా. భవానీ, నీకంత సరదాగా ఉంటే నువ్వే సింధుని తీసుకుని తోటలో పొలాలు చూపించి తీసుకురా. వస్తానన్నా. అరే, ఆలస్యమైనా పర్లేదు, అన్ని పనులు పూర్తయిన తర్వాతే రా. అలాగేనన్నా. ఏంటి సంజు, ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీగానే ఉన్నాను. ఓకే, నేను బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు త్వరగా వచ్చేసాయి. సంజు, వెంటనే వస్తే అత్తయ్యకి డౌట్ వస్తుంది. నేను కాసేపు ఆగొస్తాను, నువ్వు వెయిట్ చేయి. సరే, త్వరగా రా, లేట్ చేయకు. ఓకే ఓకే, బాయ్. సిరి, ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంకా వెళ్ళలేదా? పాపం అక్కడ సంజయ్ నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడమ్మా. నన్ను ఎలా వెళ్ళమంటారు మామయ్య? కింద అత్తయ్య సింధు ఉన్నారు. చూస్తే ఎక్కడికి వెళ్తున్నావని చాలా ప్రశ్నలు వేస్తారు. భార్యాభర్తల ఎండు కూడా కలిసి సంతోషంగా బయటికి వెళ్ళటానికి భయపడాల్సి వస్తుంది. ఈ దుస్థితి పగను కూడా రాకూడదమ్మా. మన ఇంటికి పట్టిన సింధు అనే పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో. తొందరలోనే వదిలిస్తాను మామయ్య. ఇప్పుడు సంజు నాకు దగ్గరయ్యాడు కదా, ఇక సింధుని మన ఇంటికి దూరం చేయడమే నా పని. ఆ పనేదో త్వరగా చెయ్యమ్మా, అప్పుడన్నా మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. సంజు. సిరి, ఎంతసేపు? వస్తున్నాను సంజు. ఇంకా బయలుదేరలేదా? బయలుదేరుతున్నాను సంజు, 5 minutes అక్కడ ఉంటాను. త్వరగా రా సిరి. వస్తున్నాను సంజు. మామయ్య, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? అట్టగేనమ్మా.
టిప్పు టాప్గా తయారయ్యావు. ఎక్కడికేంటి? ఆ, మీ అబ్బాయితో సరదాగా షికార్కి వెళదామని. ఆ వెటకారానికేం తక్కువ లేదు. మా వాడితో కలిసే యోగం నీకు ఈ జన్మకి లేదు. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడత్తయ్య. మన చేతుల్లో ఏమీ లేదు. మనం కేవలం నిమిత్త మాత్రులమే. వేదాంతాలు మాని ముందు విషయం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావేంటి? నేనెక్కడికి వెళ్తానత్తయ్య? ఏదో కాఫీ పెట్టుకుని తాగుదామని వచ్చాను, అంతే. హలో, చెప్పు తేజు. సిరి, ఆ 2 అనుమానపు పిశాచాలు, వాళ్ళతో నీకెందుకమ్మా? నువ్వు త్వరగా వెళ్ళు. ఓ అలాగా. ముచ్చు మొహాలేసుకుని ఎలా చూస్తున్నాయి చూడు. నువ్వు ఈ విషయం నాకు ఇప్పుడా ఫోన్ చేసి చెప్పేది? త్వరగా వెళ్ళమ్మా, సంజయ్ నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అలాగే, ఇప్పుడే నేను బయలుదేరొస్తున్నాను, ఓకేనా? చూసారా అత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంతలో మా ఫ్రెండ్ తేజు రమ్మని ఫోన్ చేసింది. మనం ఒకటి తలుస్తే ఆ దేవుడు ఒకటి తలుస్తాడంటే ఇదే అత్తయ్య. వస్తానే. ఆంటీ, నాకైతే డౌట్గా ఉంది. సిరి బావా నిజంగా వేర్వేరు పనుల మీద వెళ్లారా, లేక కలిసి బయటికి వెళ్ళటానికి వేర్వేరు పనులున్నాయని అబద్ధం చెప్పారా? ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువగా అనుమానపడుతున్నావు సింధు. వాళ్ళ నాన్న చెప్పిన పని మీద సంజయ్ వెళ్ళాడు. మన ముందే ఫోన్ వస్తే సిరి వెళ్ళింది. ఇక ఇద్దరు కలిసి ఎలా వెళ్తారు, నీ పిచ్చి కాకపోతే? వస్తాను. అవతల వంటింట్లో నాకు చాలా పనులున్నాయి. ఆంటీ, మీకంత నాలెడ్జ్ ఉంటే నా ట్రాప్లో ఎందుకు పడతారు? బావ వెళ్ళిన 10 నిమిషాలకి సిరి వెళ్ళింది అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏంటి సిరి ఇంత లేటు? వస్తుంటే హాల్లో అత్తయ్య సింధు ఉన్నారు. ఎక్కడికైనా అడిగారా? అడిగిరా మరి. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్తుంటే వాళ్ళకి డౌట్ రాదా? అసలే ఆ సింధు మనం ఎక్కడ కలుస్తామో, ఏం మాట్లాడుకుంటామోనని గుడ్ల గుబ్బల కళ్ళు పెట్టుకొని కాపలా కాస్తూనే ఉంటుంది. సరే, ఇంతకీ ఏం చెప్పావు? మా ఫ్రెండ్ తేజు దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. ఇద్దరం కలిసి వెళ్తున్నామని వాళ్ళకేం డౌట్ రాలేదు కదా? వచ్చుంటే మళ్ళీ ఆ సింధు ఇంట్లో పెద్ద హడావుడి చేస్తుంది. అదేం లేదు, నేను జాగ్రత్తగానే మేనేజ్ చేశాను. ఓకే, త్వరగా కారుకి వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి సంజు? ఓహ్, ఇవాళ నా ప్రిన్సెస్ని హ్యాపీగా ఉంచడమే నా డ్యూటీ. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సిరి, కారులో చెప్తాను, పద. కూర్చో సిరి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సంజు. బీపీ నార్మల్ గానే ఉంది, బ్లడ్ కూడా ఓకే. లోపల బేబీ కూడా చాలా హెల్దీగా ఉంది. మరంతా ఓకే అయినప్పుడు సిరికి పెయిన్ ఎందుకు వచ్చింది? ఎస్, నువ్వు దగ్గర కాలేకపోతున్నావని ఎన్నాళ్ళు సిరి నీ గురించి ఫీల్ అవుతూ బాధపడింది కదా. ఆ బాధతో టైంకి సరిగ్గా భోంచేసి ఉండదు, నిద్రపోకుండా నీ గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది.
అది కాక రెగ్యులర్ గా టాబ్లెట్స్ కూడా వాడుండదు. ఏం సిరి? అందుకే పెయిన్ వచ్చుంటుంది. నువ్వు చెప్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది తేజు. సిరి విషయంలో తెలియకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను తేజు. ఐఎమ్ సారీ సిరి. నిన్ను పుట్టబోయే మన బిడ్డని ఇద్దరిని బాధ పెట్టాను. సంజు, మన మధ్య ప్రేమ తప్ప సారీలు ఉండకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా. ఎందుకంత ఫీల్ అవుతావు? ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. నేనే నీ గురించి ఆలోచిస్తూ నా గురించి కేర్ తీసుకోవడం మర్చిపోయాను. నాది మిస్టేక్ సంజు. ఓకే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. లివ్ ఇట్. ఇక నుంచైనా సిరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సంజు. సిరి ఇప్పుడు బాధపడకూడదు. ఇంకొకసారి ఇలా పెయిన్ వస్తే మాత్రం లోపలున్న బేబీకి ప్రాబ్లం కావచ్చు. సిరి, నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బరువు పనులు చెయ్యొద్దు. టైంకి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. టైంకి నిద్రపోవడం చెయ్యాలి. రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకోవడం, ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే తేజు, ఉంటాము. సంజు, సిరి ఇప్పుడు నవ్వుతుందే, తను ఎప్పుడూ అలా నవ్వుతూనే ఉండాలి. తను ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? అలాగే తేజు. వెళ్ళొస్తాను తేజు. ఓకే. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ ఒక్కటయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, ఇంతకీ మీ మ్యారేజ్ ఎప్పుడు తేజు? ఇంట్లో ముహూర్తాలు చూస్తున్నారు. ఐ థింక్ 1 month లో ఉండొచ్చు. మ్యారేజ్కి పిలవడం మాత్రం మర్చిపోకు. ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తాను సంజు. మీ వల్లే కదా మేము మళ్ళీ కలిసాం. సరే తేజు, వస్తాం. అలాగే, బాయ్. బాయ్ తేజు.
ఎట్లుండవే? బాగున్నానత్త, నువ్వెలా ఉన్నావు? బాగుండను. సంజు అలా నిలబడిపోయావే, దా కూర్చో. పర్లేదు మావయ్య. అమ్మా నాన్న ఎట్టుండారు సంజయ్? బాగున్నారు పిన్ని. పిన్ని, ఈ పిలుపు విని ఎంత కాలం ఉంది సంజయ్? మీరెలా ఉన్నారు పిన్ని? బాగుండను.